వృషభరాశి వారికి 19, 20, 21 తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ముఖ్యంగా ఈ 3 రోజుల్లో మీకు ఎలా ఉండబోతుంది, ఏం జరగబోతుంది, అలానే కాకుండా ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే వృషభరాశి వారి గురించి మనందరికీ తెలిసిందే కదా, వీళ్ళు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు, చాలా అందమైన వ్యక్తులు. అలానే కాకుండా అందరితో కలిసిమెలిసి ఉంటూ ఉంటారు. ఎవరితో కూడా ఏంటంటే గనక ద్వేషాలు కానీ, కోపాలు కానీ పెంచుకోవటం ఇలాంటివి అయితే చెయ్యరు. వృషభరాశి వారు ఏంటంటే గనక మంచివారికి మంచివారుగా ప్రవర్తిస్తారు, చెడువారికి చెడువారుగా ప్రవర్తిస్తూ ఉంటారు. వృషభరాశి వారు ఏంటంటే గనక కష్టజీవులండి. నిజం చెప్పాలంటే గనక చాలా కష్టపడుతూ ఉంటారనమాట. ఏదైనా సరే కష్టపడంది వీరి దాకా రానే రాదని చెప్పొచ్చు. అలానే కాకుండా ఈ వృషభరాశి వారికి ఏంటంటే ముఖ్యంగా చెప్పాలంటే 3 రోజుల్లో కూడా అద్భుతమైన ఫలితాలు అయితే రాబోతున్నాయి. అద్భుతమైన ఫలితాలతో వీరి జీవితం మారబోతుంది. వీరు పట్టిందల్లా బంగారం లాగా కాబోతుంది. వీళ్ళు ఏది పట్టినా కానీ అదేంటంటే బంగారం అవుతుందన్నమాట. ముఖ్యంగా ఇక్కడ మనం గమనించుకుంటే ఏంటంటే వృషభరాశి వారికి మనం చూసుకుంటే నార్మల్గా అండి వీళ్ళకు ఏంటంటే ఇక్కడ మనము అంటే ఈ 3 రోజులు కూడా అద్భుతాలు జరుగుతాయి, పెద్ద పెద్ద కోరికలు తీరుతాయి, వీరు అనుకున్న పనులన్నీ కూడా పూర్తవుతాయి, అప్పులు కూడా తీరే అవకాశం అయితే కనిపిస్తుంది. దైవానుగ్రహం అయితే పుష్కలంగా ఉందండి, మీకైతే ఎలాంటి ఇబ్బంది అయితే లేదని చెప్పొచ్చు. కాకపోతే ఏంటంటే కనుక చిన్న చిన్న సమస్యలు, చిన్న చిన్న బాధలు అయితే ఉన్నాయి. వాటిని మీరు అంటే తొలగించుకోవాలంటే కనుక ఖచ్చితంగా కొన్ని పరిహారాలు అయితే చేసుకోవాలి. అలానే కాకుండా ముఖ్యంగా ఇక్కడ మనం గమనించుకుంటే ఏంటంటే కనుక మీకండి ఆ కష్టాలు అనేవి ఏంటంటే కొంతమంది ద్వారా వస్తాయన్నమాట. ఆ వ్యక్తులతో మీరు దూరంగా ఉండాలి. ఆ వ్యక్తులే మీ లైఫ్ని ఏంటంటే కనుక నాశనం చేయాలని చూస్తున్నారు కాబట్టి ఆ వ్యక్తులతో దూరం ఉంటేనే మీకు మంచిదనమాట. ముఖ్యంగా ఇక్కడ మనం చూసుకుంటే వృషభ రాశి పరంగా అండి వీళ్ళు మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు, చాలా మంచి వ్యక్తులు అనమాట. అందరితో కలిసిపోతారండి, అందరినీ కలుపుకొని పోతారు. నేనే బాగుండాలి, నా కడుపే నిండాలని కాదు, అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలని కోరుకునే రకం వృషభ రాశి వారు. ఇక అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక వృషభ రాశి వారు ముఖ్యంగా ఈ 3 రోజులు కూడా చాలా మంచి రిజల్ట్ని చూడబోతున్నారండి. కోరికలు తీరుతాయి అనమాట. కోరికలు ఎలా తీరుతాయంటే కనుక వీళ్ళు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న కొన్ని కోరికలు ఇప్పుడు తీరే అవకాశం అయితే కనిపిస్తుంది. వ్యాపార పరంగా బాగానే ఉంటుంది, వృత్తిపరంగా బాగానే ఉంటుందన్నమాట. ముఖ్యంగా వీళ్ళ సంపాదన పెరుగుతుంది, ఐశ్వర్యం లభిస్తుంది. అలానే కాకుండా దైవానుగ్రహం కూడా పుష్కలంగా కలుగుతుందన్నమాట. దీనివల్ల వీరిని ఎవ్వరు ఏమీ చేయలేరండి. వీళ్ళని మనం చూసుకుంటే ఇక్కడ ఏంటంటే కనుక అనేక రకాల కష్టాల నుంచి వీరు బయటపడతారు. ఆర్థికంగా కూడా వీరికి బాగా కలిసి వస్తుంది, ఫైనాన్షియల్గా బాగుంటుందన్నమాట. ఏ పని చేసినా ఏంటంటే పూర్తవుతుంది. కాకపోతే కొంచెం అంటే ఎదురు చూడాల్సిన అంటే సిచ్యువేషన్ అని చెప్పొచ్చు. గ్రహాల అనుకూలత, గ్రహాల బలం ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీరికంతా కూడా మంచి జరుగుతుందని చెప్పొచ్చు. ముఖ్యంగా వీళ్ళ యొక్క జీవితం గురించి మనం మాట్లాడుకుంటే వీరి యొక్క లైఫ్లో ఏంటంటే కష్టాలండి ఎప్పుడు కూడా ఉంటూనే ఉంటాయి. ఒక కష్టం తీరగానే ఇంకొక కష్టం వీరికి ఏంటంటే కనుక ఎదురు చూస్తూ ఉంటుంది. వృషభ రాశి వాళ్ళు ఏంటంటే కనుక కొంతమంది గొప్పగా బ్రతికే వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఏంటంటే కనుక కష్టపడింది ఏది కూడా పొందని వారు అంటే ఉన్నారని చెప్పొచ్చు. ఇంకా అలానే కాకుండా బాగా కష్టపడి ఏదైనా సరే సంపాదించుకోవాలి, ఏదైనా సరే దక్కించుకోవాలి. ఏదో అంటే చాలా వరకు కూడా ఆశయాలు ఉంటాయి, కానీ వాటన్నిటిని కూడా ఏంటంటే చంపుకొని లైఫ్లో అంటే ఇంకా కష్టం చేయాలి తప్పదు మాకు అన్నట్టుగా ముందుకు వెళుతూ ఉంటారు. ఎప్పుడు కూడా ఒకరిని నిందించడం కానీ, ద్వేషించడం కానీ, ఒకరి మీద అంటే నిందలు వేయటం కానీ, ఒకరి గురించి చెడుగా మాట్లాడటం కానీ ఇలాంటివైతే వృషభ రాశి వారు అస్సలు కూడా చేయరండి. ఎప్పుడు కూడా ఏంటంటే కనుక ఒకరి గురించి మనకెందుకు, మన లైఫే సరిగ్గా లేదు అన్నట్టుగా భావించుకుంటూ ఉంటారు. కొంతమంది వీరి చుట్టూగా ఉండే వాళ్ళు ఏంటంటే వీళ్ళని ద్వేషిస్తూ ఉంటారు, వీరిని ఎప్పుడు కూడా అగౌరవపరుస్తూ ఉంటారు, ఎప్పుడు కూడా అనుమానిస్తూ ఉంటారు. అయినప్పటికీ కూడా పర్వాలేదు, కొంతమంది వీరితో స్నేహంగా ఉండి వీరి పర్సనల్ విషయాలు తెలుసుకొని వీరిని తర్వాత ఇబ్బంది పెడుతూ ఉంటారు. అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక ఎప్పుడు ఏ వార్త వీరి నోటు నుంచి వినాలి, చెడు వార్త ముఖ్యంగా ఎప్పుడు వినాలి, ఎప్పుడు చెడు వార్త విని మేము సంబరపడాలని కొంతమంది వీరి చుట్టూదానే ఉంటూ ఉంటారనమాట. వృషభరాశి వారికి మనం గమనించుకుంటే ఫ్యామిలీ పరంగా బాగుంటుందండి, ఫ్యామిలీ సపోర్ట్ అధికంగా ఉంటుంది. ఫ్యామిలీలో ఏంటంటే కనుక అందరూ కలిసి ఉంటారు, విడిపోయిన వారు కూడా కలిసే అవకాశం ఉంటుంది. ఫ్యామిలీ పరంగా అయితే పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. అలానే కాకుండా ఏంటంటే భార్యాభర్తల పరంగా కూడా బాగుంటుంది, ప్రేమికుల పరంగా బాగానే ఉంటుంది. విద్యారంగంలో బాగా రాణించగలుగుతారు. అలానే కాకుండా విద్యార్థులకు మంచి సమయం, అనుకూల సమయం. విద్యలో ఏంటంటే బాగా రాణించే అవకాశం అయితే ఉంటుంది. పోటీ పరీక్షల్లో కూడా వీళ్ళదే ముందంజ ఉంటుందని చెప్పొచ్చు. ప్రతిదీ కూడా వీరికి అనుకూలంగా మారుతుంది, అనుకూలంగా వీరు మార్చుకోగలుగుతారు. ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే వ్యాపారం చేసే వాళ్ళకు కూడా మంచి లాభాలు వస్తాయి, వ్యాపార పరంగా కూడా బాగానే ఉంటుంది, ఎక్కడ కూడా ఇబ్బంది అయితే కనిపించడం లేదు. మూడోది వచ్చేసి ఏంటంటే కనుక వృత్తి చేసే వాళ్ళకు కూడా బాగానే ఉంటుందండి, పెద్దగా ఇబ్బంది అయితే లేదు. కొంచెం ఏంటంటే కష్టం అనేది పెరుగుతుందన్నమాట, అంతంతకు మించి ఏం లేదు. ఉద్యోగం కోసం ఎవరైతే ప్రయత్నిస్తున్నారో వాళ్ళకి ఏంటంటే త్వరలోనే ఖచ్చితంగా ఉద్యోగం లభిస్తుంది. కాబట్టి గట్టిగా ప్రయత్నిస్తే మీకు ఉద్యోగం వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఉద్యోగం కోసం ప్రయత్నించేవారు, ఉద్యోగం కోసం వెళ్ళే వాళ్ళు ఏంటంటే కనుక ఓం నమ శివాయ అనుకుంటూ వెళ్ళండి, ఖచ్చితంగా ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. అంటే ఓం నమ శివాయ అనగానే ఉద్యోగం వస్తుందని కాదు, ఇక్కడ ఏంటంటే మీకు ఇక్కడ మీ లైఫ్లోకి గ్రహాల బలాన్ని బట్టి, గ్రహాల అనుకూలతను బట్టి శివ అనుగ్రహం కలగబోతుంది. శివుడి యొక్క అనుగ్రహం కలిగిందనుకోండి, కోరుకుంది ప్రతిదీ కూడా మీ సొంతం అవుతుంది. కొన్ని
అంటే క్లిష్ట పరిస్థితులు కూడా రావచ్చు. అంటే కొన్ని నార్మల్‌గా చెప్పాలంటే కొన్ని పరిస్థితులు కూడా ఇలా ఉండొచ్చు. అనుకున్నది జరగకపోవటం, కొంచెం ఏంటంటే గనక నష్టాలు చేకూరటం ఇలాంటివి ఉన్నప్పటికీ కూడా పర్వాలేదు. దైవానుగ్రహం ఉంది కాబట్టి కొన్ని జరిగే అవకాశాలైతే ఎక్కువగా ఉన్నాయి. ఉద్యోగం వచ్చే అవకాశం అయితే ఉంటుందండి. ఉద్యోగం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళకు ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది. వాళ్ళకేంటంటే మంచి జరుగుతుంది. మంచి లాభాలు కూడా కలుగుతాయన్నమాట. గట్టిగా ప్రయత్నించండి. ఉద్యోగం కోసం ప్రయత్నించేవారు గట్టిగా ప్రయత్నించండి. ఇంకా అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనం గమనించుకుంటే మీకండి వ్యాపారపరంగా, వృత్తిపరంగా బాగానే ఉంటుంది. ఎలాంటి ఇబ్బందులు అయితే లేవు. జీతాలు పెరిగే అవకాశం ఉంటుంది. జీతాల మీద చర్చ జరుగుతుంది. బదిలీలు అవుతాయి. ఉద్యోగంలో ప్రమోషన్స్ వస్తాయి. పనిచేసే దగ్గర మంచి గుర్తింపు లభిస్తుంది. ఆదరాభిమానం ఉంటుంది. పనిచేసే దగ్గర ఏంటంటే కనుక బాస్ నుంచి కూడా ప్రశంసలు అందుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. వీళ్ళ నిజాయితీ, వీళ్ళుండే విధానం, పద్ధతి ఇదంతా కూడా బాగుంటుంది. కాబట్టి బాస్ నుంచి ప్రశంసలు అందుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పొచ్చు. ఇక అనంతరం వచ్చేసి మనం ఇక్కడ గమనించుకుంటే మీకు అన్ని విధాలుగా బాగుంటుందండి. కొన్ని ప్రయాణాలు కూడా పడతాయి. ప్రయాణాలలో కూడా లాభం అనేది కలుగుతుంది. ప్రయాణాల వల్ల కూడా మీకు ఏంటంటే కనుక మంచి జరిగే అవకాశం అయితే కనిపిస్తుందండి. ఇక తర్వాత మీకు ముఖ్యంగా అంతా కూడా ఓవరాల్గా చూసుకుంటే బాగానే ఉంది. ఇబ్బందులు ఏంటంటే కనుక చిన్నవి ఏంటంటే కొంచెం నష్టాలు అనమాట. కొన్ని లాభాల కంటే కూడా కొన్ని నష్టాలు మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడతాయి. కాబట్టి నష్టం లేకుండా చూసుకోండి. 1కి 2 సార్లు ఆలోచించండి. ఏదైనా మొదలు పెట్టేటప్పుడు, కొనేటప్పుడు, అమ్మేటప్పుడు, అలానే కాకుండా ఒకరిని నమ్మేటప్పుడు ఆలోచించండి. ప్రతిదీ కూడా ఆలోచించి అడుగు ముందుకు వేయండి. మీదే విజయం అవుతుంది. ఆలోచించకుండా ఏది పడితే అది చేశారనుకోండి మీది అపజయం అవుతుందన్నమాట. ఈరోజు డబ్బు ఉందని ఎగిసెగిసి పడటం కానీ, రేపు డబ్బు లేదని గమ్మునుండటం కానీ ఇలా చేయరండి వృషభ రాశి వారు. డబ్బున్నా ఒకే తిరగా ఉంటారు, డబ్బు లేకపోయినా ఒకే తిరగా ఉంటారనమాట. అంటే ఒకే మాదిరిగా ఉంటూ ఉంటారు. ఎప్పుడు కూడా ఏంటంటే కనుక అహము అంటే చాలా వరకు కూడా గర్వము, అహము అనేది వీళ్ళల్లో కనిపించదు. ఏదైనా సరే సామాన్యులాగా ఉంటారు. నేను ఇలా అన్నట్టుగా ప్రౌడ్గా ఎప్పుడు కూడా ఫీల్ కారు. అలా ఏంటంటే కనుక చూయించుకోరు బయటికి. కాబట్టి వీళ్ళకి ఏంటంటే మంచి నేచర్ అనేది ఉంటుంది. మంచి మనసుని కలిగి ఉంటారు. చాలా వరకు కూడా నానుకున్న వాళ్ళ కోసం అండి ఏదైనా సరే స్టాండ్ తీసుకుంటారండి. ఏదైనా సరే వీళ్ళు చేస్తారనమాట. అంటే వీళ్ళతో ఎంతైతే అవుతుందో అంత వీళ్ళు చేయటానికైతే అవకాశం ఉంటుందన్నమాట అండి. ఇక తర్వాత వీళ్ళకు ఓవరాల్గా బాగానే ఉంటుంది. ముఖ్యంగా ఇక్కడ మనం చూసుకుంటే మనకి 3 రోజులు కూడా చాలా చక్కగా ఉండబోతుంది. చాలా అద్భుతమైన ఫలితాలు రాబోతున్నాయి. వీరి జీవితం మారబోతుంది. ముందుగా మీకు శివానుగ్రహం కలగబోతుంది. శివుడు మీ జీవితంలోకి ఎప్పుడైతే ఎంటర్ అవుతాడో అప్పటి నుంచి మీ లైఫ్ అనేది పూర్తిగా చేంజ్ అవుతుంది అనమాట. మీకు ఇంకా తిరుగుంటుందండి. మిమ్మల్ని ఎవరైతే అవమానించారో, ఎవరైతే అగౌరవపరిచారో, ఎవరైతే మీ మీద నిందలు వేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళకందరికీ కూడా మీరు సమాధానం చెప్పే సమయం అనమాట. అంటే ఇంకా శివానుగ్రహం కలిగి మీ లైఫ్ చేంజ్ అయిపోతుందని చెప్పొచ్చు. అవమానించిన వారు మిమ్మల్ని ఏంటంటే కనుక ఇబ్బంది పెట్టిన వారే స్వయంగా చెప్పాలంటే మీతో మళ్ళీ అంటే మాటలు కలపటం, మిమ్మల్ని బతిమాలాడటం, అలానే కాకుండా మిమ్మల్ని ఏంటంటే కనుక ఒక రకంగా చెప్పాలంటే మీరే మా క్లోజ్ ఫ్రెండ్స్ అన్నట్టుగా మూవ్ అవ్వటం ఇదంతా కూడా మీరు మీ కళ్ళతో చూస్తారు. ఇదంతా కూడా శివానుగ్రహం వల్ల. శివానుగ్రహం కలుగుతుంది కాబట్టి మీ శత్రువులు కావచ్చు, మిమ్మల్ని ఇంకా అంటే ఇతరులు కావచ్చు, ఎవరు ఏమి చేయలేరు. కావున మీకంతా కూడా మంచి జరిగే అవకాశం అయితే ఉంటుందండి. ఇంకా మంచి ఫలితాలు అయితే పొందుతారు. ఆ తర్వాత ఏంటంటే అప్పులు తీర్చుకుంటారండి మీరు. అప్పులంటే నార్మల్గా పెద్ద పెద్ద అప్పులు తీర్చుకునే అవకాశం ఉంటుంది. అప్పుల కూవిలో నుంచి బయటపడతారు. అప్పులు ఇచ్చే స్టేజ్కి వెళతారు. అప్పు అనేది లైఫ్లో లేకుండా చేసుకునే అవకాశం అయితే ఇక్కడ క్లుప్తంగా కనిపిస్తుందండి. అప్పులు తీర్చుకోవడానికి ఇది మంచి మార్గం కాబట్టి రావాల్సిన డబ్బు వస్తుంది. ఏదైతే వస్తువు వాహనం అమ్మాలనుకున్నారో అది అమ్ము మీరు అప్పులు తీర్చుకునే అవకాశం ఉంటుంది. ఒక చీటీ రూపంలో డబ్బు వస్తుంది. అలానే కాకుండా మీ జీవితం అనేది పూర్తిగా మారిపోతుంది. మీకుండే ఇబ్బందులు కూడా పోతాయి. గ్రహ ప్రభావాల అంటే ప్రభావం వల్ల మీకంతా కూడా మంచి జరుగుతుంది. చెడైతే జరగదు. గ్రహాలు నీచ స్థాయిలో ఉన్నప్పటికీ కూడా అవి చక్కగా రిజల్ట్ని ఇస్తున్నాయి కాబట్టి మీకంతా కూడా శుభం చేకూరే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇక ఇక్కడ ఏంటంటే గుర్తుపెట్టుకోండి, మీ కష్టాలు, మీ దరిద్రాలు, మీ బాధలు, మీకుండే ఇబ్బందులు, కొన్ని నష్టాలు అంటే లైఫ్లో అందరికీ కూడా సుఖాలే ఉండవు కదండి. కొంతమందికి కష్టాలు ఉంటాయి, కొంతమందికి నష్టాలు ఉంటాయి, కొంతమంది చాలా బాధపడతారు, కొంతమంది ఏంటంటే కనుక కొద్దిగా బాధ ఉన్నప్పటికీ కూడా పర్వాలేదు, లైఫ్ సర్దుకుపోదాం, ఇంకా వెళ్ళాలి కదా, ముందుకు మూవ్ అవ్వాలి కదా అన్నట్టుగా వెళుతూ ఉంటారు. కానీ నిజం చెప్పాలంటే వీళ్ళు చాలా కష్టపడతారు. ఏదైనా సరేనండి, గొడ్డు కష్టం చేస్తేనే వీళ్ళ దగ్గరికి వస్తుంది. అలానే కాకుండా విలువలేని చోట ఒక్క నిమిషం కూడా వీళ్ళు ఉండరండి. విలువలేని చోటుకు వీళ్ళు వెళ్ళరు, విలువలేని చోట అసలు ఉండరు. విలువలేని చోట ఏంటంటే కనుక అస్సలు వీళ్ళు ఉండటానికి ఇష్టపడారనమాట. ఎవరైనా సరే వీరిని గౌరవిస్తే వీళ్ళు కూడా ఇతరులు గౌరవిస్తారు. ఎవరైతే వీరిని అగౌరవపరుస్తారో వాళ్ళను కూడా వీళ్ళు ఖచ్చితంగా అగౌరవపరుస్తారనమాట. వీళ్ళు అంటే మాటల్లో ఒక మ్యాజిక్ ఉంటుందండి. వీరు మాట్లాడే విధానం, పద్ధతి బాగుంటుంది. అంటే అందరినీ ఒకేలాగా చూస్తారు. నువ్వు ఎక్కువ నేను తక్కువ అన్నట్టుగా కాకుండా అందరినీ ఒకేలాగా చూస్తూ ఉంటారనమాట. వృషభ రాశి వారికి తెలివితేటలు అధికంగా ఉంటుంది, ధైర్యం అధికంగా ఉంటుంది. ఏది చేసినా కానీ ధైర్యంతో చేస్తారు, ధైర్యంతో అడుగు ముందుకు వేస్తారు. లైఫ్లో ఏంటంటే కనుక చక్కగా
అంటే మంచి జీవితాన్ని లీడ్ చేస్తూ ఉంటారు. కొంతమంది ఏంటంటే గనక పేదరికంలో పడిపోయి బాధపడుతూ ఉంటారు. అయినప్పటికీ కూడా పర్వాలేదులే, లైఫ్ సాగుతుంది కదా, బానే ఉంది కదా, ఇబ్బంది లేదు కదా అనుకుంటూ ఉంటారు. ఇంకా ముందుకు వెళుతూ ఉంటారని చెప్పొచ్చు. ఓవరాల్‌గా చూసుకుంటే చిన్న చిన్న సమస్యలైతే ఉన్నాయి. చిన్న చిన్న సమస్యలంటే గనక పిల్లల పరంగా కొంచెం హెల్త్ బాలేకపోవటం, అలానే కాకుండా మీకే ఉన్నట్టుండి కొంచెం ఏంటంటే బాడీ పెయిన్స్ రావటం, ఇవి విపరీతంగా ఏంటంటే గనక కొంచెం ఇలా బ్యాక్ పెయిన్ రావటం, ఇది జరిగే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి కంటి నిండా నిద్రపోవటం, సమయానికి ఆహారం తీసుకోవటం, ఆలోచనను పక్కన పెట్టడం, ఎక్కువగా ఆలోచించకపోవటం, ఇదంతా కూడా మీకు మీకు ఒక రకంగా చెప్పాలంటే గనక సేఫ్ అని ఇలా చేసుకుంటే సేఫ్ అనమాట. ఇక తర్వాత ఎవరో ఏదో అనుకుంటున్నారు అన్నట్టుగా మీరు ఎప్పుడు బాధపడరు. కానీ కొంతమంది వల్ల మీరు ఖచ్చితంగా బాధపడతారు. ఈ 3 రోజుల్లో ఇది చూడబోతున్నారు. అరే, నా సొంత వాళ్ళే నన్ను ఇబ్బంది పెడుతున్నారేంటి, నా సొంత వాళ్ళే నన్ను బాధ పెడుతున్నారేంటి, నా మీద ఎందుకు ఇలా మాటలు అంటున్నారు అన్నట్టుగా ఏంటంటే వారి మాటలు విని మీరు కొంచెం బాధపడే అవకాశం అయితే ఉంటుంది. మీరు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, నా సొంత వాళ్ళు కాదు, నా సొంత వాళ్ళల్లో కూడా నా వెనక శత్రువులు ఉన్నారు అన్నట్టుగా మీరు గమనించుకోండి. ఎప్పుడు గమనించుకోరు. ఏంటంటే మీరు గుడ్డిగా ఎలా నమ్ముతారంటే కనుక, ఒక వ్యక్తిని ఎంత గుడ్డిగా నమ్ముతారంటే అంత గుడ్డిగా నమ్ముతారనమాట. దానివల్లే మీకేంటంటే ఎప్పుడు కూడా ఎఫెక్ట్ జరుగుతుందండి. ఎప్పుడు కూడా మీకేంటంటే సమస్యలు రావటం, ఇబ్బందులు రావటం, బాధ కలగటం, ఇదంతా కూడా జరుగుతూ ఉంటుందన్నమాట. అది ఒకవేళ జరగకుండా ఉండాలంటే మీరు కొంచెం అంటే ఇలా ఎవరిని పడితే వాళ్ళని నమ్మకండి. వాళ్ళ వల్ల కొంచెం ఇబ్బంది కలుగుతుంది. నమ్మించి మోసం చేసేవారు మీ చుట్టూదానే ఉన్నారు. కొంతమంది కావాలని మీతో స్నేహం చేస్తారు. డబ్బు కోసం, మీతో అవసరాల కోసం స్నేహం చేసి ఆ తర్వాత మిమ్మల్ని దూరం పెడతారు, బాధ పెడతారు, ఇబ్బంది పెడుతూ ఉంటారు. ముఖ్యంగా మీ రాశిని బట్టి మనం గమనించుకుంటే ఈ 3 రోజుల్లో వృషభ రాశి పరంగా మనం చూసుకుంటే ఏంటంటే గనక ఇక్కడ ఆర్ లెటరు, అలానే కాకుండా ఎస్ లెటర్ అండి. ఎంత ఇబ్బంది పెడతారంటే కనుక ఈ ఇద్దరు కూడా ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళ వల్ల మీరు చావు దెబ్బ అండి మీకు. అంటే ధనం కోసం మిమ్మల్ని ఎంతకైనా సరేనండి, అంటే నిందలు వేసేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టి, బాధ పెట్టి, మీ కన్నీళ్లకు వీళ్ళు కారణమవుతారనమాట. అందుకే ఎవరైనా ఎస్ లెటరు, ఆర్ లెటరు ఉన్నట్టయితే వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎవరి దగ్గర కూడా మీ ప్రాణ స్నేహితులు కావచ్చు, మీ క్లోజ్ ఫ్రెండ్స్ కావచ్చు, మీకు తెలిసిన వాళ్ళు కావచ్చు, వాళ్ళ దగ్గర ఏంటంటే కనుక మీ పర్సనల్ విషయాలను అసలు షేర్ చేసుకోకండి. ఎందుకంటే మీరు బాగున్నారనుకోండి వాళ్ళు ఏడుస్తారు, మీరు చెడిపోయారనుకోండి వాళ్ళు నవ్వుతారు. కాబట్టి మీ ముందు ఒకలాగా, మీ వెనక ఒకలాగా చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. మీ చుట్టుపక్కలే ఉన్నారు, ఎక్కడో లేరు, దూరంగా లేరు, మీ చుట్టుపక్కలే ఉన్నారనమాట. అందుకే వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. వాళ్ళతో ఏంటంటే కనుక కొంచెం అంటే వాళ్లకు కొంచెం ఏంటంటే కనుక అంత ప్రిఫరెన్స్ ఇవ్వకండి. ఏది కూడా పంచుకోకండి, ఏది కూడా చెప్పకండి. ఇక ఆ తర్వాత మీకైతే ఓవరాల్గా ఇలా ఉంటుందండి. దైవానుగ్రహం కలుగుతుంది, అన్ని విధాలుగా కూడా బాగుంటుంది. పెద్దగా ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మీరు లైఫ్ని లీడ్ చేస్తారు. లాభాలు కనిపిస్తున్నాయి. అద్భుతమైన రిజల్ట్ని అయితే మీరు చూసే అవకాశం ఉంటుందని చెప్పొచ్చు. అనంతరం వచ్చేసి ఏంటంటే ఎక్కువగా తీవ్రంగా బాధలు, సమస్యలు వస్తున్నాయి, మరీ మేము భరించలేకపోతున్నామని బాధపడేవారు, ఏదైనా సరే కోరిక అనుకుంటే ఆ కోరిక తీరట్లేదని అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళు ఏంటంటే గుర్తుపెట్టుకోండి 3 రోజులు అంటే 19, 20, 21 తేదీల్లో ఏంటంటే కనుక ఆవుకు ఆహారం తినిపించండి. మీ చేతుల ద్వారా ఆవుకు ఆహారం తినిపిస్తే మంచిది. మీ రాశికి తగ్గట్టుగా మీరు ఏంటంటే కనుక తోటకూరని ఆవుకు పెట్టండి. ఆవుకు తోటకూర తినిపించేటప్పుడు ఈ నియమాలు ఖచ్చితంగా పాటించండి. ఎప్పుడైనా సరే పెట్టుకోండి, ఈ రోజు పెట్టండి, ఆ రోజు పెట్టమని కాదు. తోటకూరని తీసుకోండి. తోటకూర అందుబాటులో లేకపోతే టమాటాలు తీసుకోండి. ఏవైతే మీకు అందుబాటులో ఉంటాయో అవి కూడా తీసుకోవచ్చు. కానీ మీ రాశికి తగ్గట్టుగా ఈ 3 రోజులు ఏంటంటే కనుక తోటకూర ఆవుకు పెడితే మంచిదనమాట. ఆవు దగ్గరికి వెళ్ళి ఆవు నుంచి భాగాన కుడి చేతితో తాకి నమస్కారం చేసుకొని ఆవుకి ఏంటంటే కనుక ఆహారం పెట్టి మీ యొక్క కోరిక కావచ్చు, మీకుండే ఇబ్బంది, సమస్య కావచ్చు, ఏదైనా కావచ్చు కోరుకోండి. ఖచ్చితంగా తీరిపోతుంది, ఖచ్చితంగా నెరవేరుతుంది. అలానే కాకుండా మీకు మంచి జరుగుతుంది. 33 కోట్ల మంది దేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది. సకల శుభాలు చేకూరుతాయి. అద్భుతమైన ఫలితాలను మీరే మీ కళ్ళతో చూసి షాక్ అయిపోతారని చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి ఖచ్చితంగా ఇలా ఈ విధంగా ఏంటంటే కనుక ఆవుకు ఆహారం పెట్టండి. అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక గోమాత మీ ఇంటికే వస్తే మీ ఇంట్లో ఉండే ఆహారం కూడా పెట్టొచ్చు. ఆవు తినేటప్పుడు ఆహారం తీసుకుంటుంది కదా ఆవు, అప్పుడు ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి, మనసులో బలంగా కోరిక కోరుకోవాలి. అప్పుడు ఏంటంటే 33 కోట్ల మంది దేవతలండి మన కోరికను వింటారనమాట. ఆవు సమస్త దేవతల యొక్క రూపంగా పరిగణిస్తారు. ఒక్కొక్క భాగంలో ఒక్కొక్క దేవతామూర్తి కొలువై ఉంటారు. కాబట్టి ఆవు ఆహారం తినేటప్పుడు ఏది కోరుకుంటే అది ఖచ్చితంగా జరుగుతుంది. ఎవరైతే మనస్ఫూర్తిగా ఆవుకు ఆహారం పెడతారో అలాంటి వాళ్ళ యొక్క జీవితం మారుతుంది, వాళ్ళ లైఫ్ అనేది చేంజ్ అయిపోతుంది. కావాలంటే చేసుకోండి. ఇంకా ఆ తర్వాత మీకు 2 పెద్ద కోరికలు తీరుతాయి అనమాట. ఈ కోరికలు మీ లైఫ్లో చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి కోరికలు తీరుతాయి. ఒకటి సంతానం, ఇంకొకటి వివాహం అనమాట. వివాహ ప్రయత్నాలు చేసి అలసిపోయాం. వివాహం వల్ల మాకైతే చాలా విసుకొస్తుందండి. అసలు సంబంధాలు వస్తున్నాయి కానీ మాకైతే అసలు సెట్ అవ్వట్లేదు అని బాధపడతారు కదా, అలాంటి వాళ్ళకు వివాహం జరిగే అవకాశం ఉంటుంది. దాని మీద చర్చ జరుగుతుంది. మాటలు అంటే కుదురుతాయని కూడా చెప్పొచ్చు. సంతానం లేని వారికి శుభవార్త వస్తుంది. సంతానం కలిగే వారికి కూడా ఖచ్చితంగా సంతానం నుంచి మంచి శుభవార్త కూడా కలుగుతుందని చెప్పొచ్చు. ఈ 2 విధాలుగా కూడా మీకు ఏంటంటే లాభం అనేది చేకూరుతుంది,
నష్టం అనేది ఎక్కడ కూడా పెద్దగా కనిపించటం లేదు. ఇక్కడ చిన్న చిన్న నష్టాలు ఉన్నాయండి, చిన్న చిన్న కష్టాలు అనొచ్చు. అవి నష్టాలు కూడా కాదు, కష్టాలు ఉన్నాయి. వాటిని ఏంటంటే కనుక పెద్దగా అంటే పట్టించుకోరనమాట, ఇగ్నోర్ చేస్తూ ఉంటారు. పర్లేదులే, లైఫ్లో ఈ మాత్రం ఉండకపోతే లైఫ్ ముందుకు వెళ్ళదు కదా అని మీకు మీరే ఏంటంటే కనుక సర్ది చెప్పుకొని ఆ కష్టాలను దాటుకొని కన్నీళ్లను దూరం పెట్టి మీరు ఏంటంటే కనుక లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటారు. అయినా మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది. లైఫ్లో మీరు చాలా ఎదుగుతారు, గొప్పగా ఏంటంటే కనుక బ్రతకాలనుకుంటారు. అలానే ఒక రోజు మీకు వస్తుందని చెప్పుకోదగ్గ విషయం అన్నమాట.